ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, ప్రభా కనికరం గల దేవుడు, నీ కనికరాన్ని ప్రభా మా ఎడల కనుపరిచారు. అందుకొరకే నీ ప్రియకుమారుడిని పరలోకము నుండి ఈ లోకానికి పంపించారు. మమ్మల్ని నాశనం చేయడం నీకు ఇష్టం లేదు ప్రభా. అందుకే లోకమును ఎంతో ప్రేమించావు. ప్రేమించినైనా నశించిన దాన్ని వెదక రక్షించడానికి, పాపులను రక్షించడానికి ప్రభా కనికరం గల దేవుడివైన నీవు నీ ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించావు. ఆయన మా పాపాల కొరకు ప్రభా ఆ శరీరాన్ని నలగొట్టబడ్డానికి, ఆ రక్తమంతా కూడా ప్రభా మా కొరకు కార్చబడ్డానికి ఈ దినం ప్రభా నీ మందిరంలో మేము నిల్చుండి తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి కారణం మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మా ఎడలు నువ్వు కనికరం చూపించావు. అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయంలో మిమ్మల్ని జ్ఞాపం చేసుకున్నట్టుకే మేము కూడా సరి చేసుకుని పరీక్షించుకుని యోగ్యకరంగా పాలు పొందినట్లు కృతజ్ఞతాస్తో స్తుతులతో ప్రభా నీ శరీరంలో నీ రక్తంలో మేము యోగ్యంగా పాలు పొందినట్లు నీ వాక్య ప్రత్యక్షత నుంచి మమ్మల్ని దర్శించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. దయగల తండ్రి, ఈ పరిచర్య మీద నీ కృపను ఉంచండి, నీ కనికరం ఉంచండి. మీరే మాకు శిరస్సుగా, తండ్రిగా, సంరక్షకుడిగా, సర్వాధికారంగా ఉండి మీ ఆత్మచేత నడిపించండి ప్రభు. మా అందరికీ కూడా నీ కృపను అనుగ్రహించమని ప్రభు ఇప్పటి వరకు కూడా పాటల్లో అలాగే మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. ఈ సమయంలో ప్రభా మీ యొక్క వాక్య ప్రత్యక్షతలో నుంచి మమ్మల్ని దర్శించమని కేవలం నేను నీ కృప కోరుకుంటూ నన్ను బలపరచమని, మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని, మాకేమైతే అవసరమో ప్రభా మీరు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతి చెల్లించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. మోటోగాడ్లో ఈ సంవత్సరం మోటోగాడ్లో రాయబడిన మాటలు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. చాలండి. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18-19 ఏముందంటే, ఇలాగున దావీదు అమాలేకులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకునను, మరియు అతడు తన ఇద్దరు భార్యను రక్షించును. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారెత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరి దావీదు రక్షించడానికి, సమస్తము సంపాదించుకోవడానికి, దావీదుని గురించి ఈ దినం మనం జ్ఞాపం చేసుకోవడానికి, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు రాయబడడానికి 2 కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా చూడండి, దావీదు ఎవరిని ప్రేమించాడు చెప్పండి. ఇక్కడ మీ ముందే రాయబడినట్టు మాట, ఏం ప్రేమించాడండి? దావీదు ఎవరిని ప్రేమించాడు? 2 విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం. దావీదు ఎవరిని ప్రేమించాడు? మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? చదవండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనం. చదవండి 8వ వచనం. ఏం ప్రేమిస్తున్నాడండి దావీదు? దావీదు ఏం ప్రేమిస్తున్నాడు? అక్కడ మాట చదవండి. 26వ అధ్యాయం మళ్ళా
ఉమ్, ఉమ్. చాలండి. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలు స్థలమును నేను దావీదు ఇక్కడ రెండు ప్రేమిస్తున్నాడు. ఒకటి దేవుని యొక్క నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. రెండోది నీ తేజోమహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమించున్నాను. మరి మనం ఏమని ప్రేమిస్తున్నాం? దావీదు నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, తేజోమహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడు దావీదు. మరి మనం ఏమైనా ప్రేమిస్తున్నాం? దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, పాపుల్ని ప్రేమించాడు, చెడిపోయిన వారిని ప్రేమించాడు, శత్రువులను ప్రేమించాడు, నిత్య నరకానికి పాత్రలేండుగా మనల్ని ప్రేమించాడు. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దావీదైతే ఎవరిని ప్రేమించాడండి? అక్కడ ఒక మాట రాయబడ్డది, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నాను. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? చూడండి, ఆయన ఏం ప్రేమించాడంటే కీర్తన గ్రంథం 132 అధ్యాయము 12 వచనం కానీ చదవండి. చాలండి. ఇక్కడ 132 అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంటే 13 వచనం, యెహోవా సీయోన్ని ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరి ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానము, ఇక్కడనే నేను నివసించింది. ఎక్కడ నివసిస్తాడైనా? సీయోన్లో నివసిస్తాడంట. పక్కన ఇంకో మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 135 అధ్యాయము 21 వచనం, యెరూషలేములో నివసిస్తాడంటండి. యెరూషలేములో. అందుకే ఆయన ఎక్కడ నివసిస్తాడంట? యెరూషలేములో నివసించి యెహోవా సీయోన్లో నుండి సన్నతింపబడును గాక. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడండి? యెరూషలేములో నివసిస్తాడంట. అందుకే కీర్తనకారుడు ఒక చక్కటి మాట రాశాడు. కీర్తన గ్రంథం 22 అధ్యాయము 6వ వచనం, కీర్తన 122:6, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వద్దులు. దావీదు ఎవరిని ప్రేమించాడండి? యెరూషలేమును ప్రేమించాడు. యెరూషలేమును ప్రేమించాడు. అందుకే అక్కడ పైన ఒక యెహోవా మందిరమునకు వెళ్ళిదామని జనులు నాతన్నప్పుడు సంతోషిస్తాడంట దావీదు. ఎవరన్నా మందిరానికి వెళ్తున్నానంటే దావీదులో ఉన్న సంతోషం ఏంటండి? దేవుని మందిరానికి వెళ్తే జనులు సంతోషిస్తాడు. యెరూషలేములో ఏముంది చెప్పండి? యెరూషలేము చూడండి, అక్కడ ఒక మాట ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. దావీదు కూడా దేన్ని ప్రేమించాడండి? యెరూషలేముని ప్రేమించాడు. అందుకే ఒక మాట ఉంటుంది, రాజుల మొదటి గ్రంథం చూడండి, రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం, ఇక్కడ ఒక మాట ఉంటుంది, 19వ అధ్యాయము 34వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును. చాలండి, చూసారండి దేవుడు ఏమంటున్నాడు? నా నిమిత్తమును అంటే నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాడు. ఎందుకంటే యెరూషలేములో ఎవరు నివసిస్తారండి? దేవుడు నివసిస్తాడు. దావీదు కూడా అందుకే అక్కడ ఒక మాట ఉంది, కీర్తన 26:8 వచనం ఏంటంటే, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలాన్ని, ఆ స్థలంలో ఎవరున్నారు? దేవుడు. అందుకే దావీదు అలా ప్రేమించాడు. అక్కడ మాట చదువు 122 కీర్తనలో, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. దావీదు అలా వదిలేయడానికి కారణం ఏంటంటే యెరూషలేమును ప్రేమించాడని. గత దినాల్లో కూడా నా సొంత బంగారం నేను మందిరం కొరకు ఇస్తానని ఆయన తీర్మానం చేసుకున్నాడు.
అంటే దావీదుకి దేవుడు అంటే అంత ప్రేమ. అక్కడ చూడండి, దావీదు గురించి ఆయన వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించాడు. మనం ఏమైనా ప్రేమిస్తున్నాం చెప్పండి, చెప్పాలి. దేని ప్రేమిస్తున్నాం? యవనస్తులు కానీ మనం కానీ మనందరం చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నాం? దావీదైతే దేవుని ప్రేమించాడు. దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించినాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరచేదను. నా రక్షణకు అతనికి చూపించాను. అందుకే దావీదు దినాన్ని పాపం చేసినవాడు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేద్దు అంటాడు. ఇంకో మాట అంటాడు ఆయన, నీ రక్షణానందం నాకు మరలా అనుగుమ్మ. అంటే రక్షణ పొందినాడు దావీదు. అక్కడ కూడా మాట ఉంది కదా, అతడు నన్ను ప్రేమించినాడు గనక నేను అతను తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైండుదును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరిచేది. నా రక్షణ అతనికి చూపింది. మనం ఏమైనా ప్రేమిస్తున్నామండి? దావీదైతే దేవుని యొక్క నివాస మందిరాన్ని, ఆయన యొక్క తేజ మహిమ నిలుస్థలాన్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏం ప్రేమిస్తున్నాం? నిజంగా నీకు ప్రేమ ఉంటే మందిరానికి సమయానికి వచ్చేస్తావు, వారి కార్యక్రమాలు కూడా వస్తావు, అవునా కదండి? దావీదుకి అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన ప్రేమించాడు. నా జీవితంలో దావీదు అలా ప్రేమించాడు, అతడు వర్ధిల్లాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లాడంటండి. దావీదు ఎలా చేయబడ్డాడో అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఎవరిని ప్రేమించాడండి? యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేములో దేవుని మందిరం ఉంటుంది. ఆ దినాల్లో ఆ రాజులు, సౌలు తర్వాత దావీదుకి దేవుడు అంటే ఎంతో ప్రేమో. అందుకే ఆయన దావీదు కుమారుడా అనిపించుకున్నాడు. ఆయన మన ఆత్మీయ జీవితంలో కూడా దావీదుని మనం జ్ఞాపం చేసుకుంటున్నామంటే దావీదు దేవుని ప్రేమించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి చెప్పండి? చూడండి, ఒక మాట రాయబడ్డది, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము చదవండి. రెండో ఆజ్ఞ చాలండి. ఇక్కడ ప్రభు చెప్పారు, ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభు ఏం చెప్పారంటే ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని నీవు ప్రేమించాలి. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. రెండవదిగా చూస్తే ఎవరిని ప్రేమించాలంటండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో, పొరుగువాడిని కూడా దేవుడు ప్రేమించాడు. అందరినీ ప్రేమించాడు దేవుడు. మనం కూడా పొరుగువాడిని ఏం చేయాలండి? ప్రేమించాలి. శత్రువులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు, భక్తిహీనులు ప్రేమించాడు, బలహీనులు ప్రేమించాడు. మనం కూడా మన తండ్రి ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమించకపోతే ఏం జరుగుతుంది బ్రదర్ అంటే చూడండి, రెండో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 ప్రేమించిన వారికి ఏం జరుగుతుంది చూడండి. 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ ఏం కలుగుద్దండి? కృప కలుగు. నువ్వు ప్రేమిస్తే వర్ధిల్లతో, రెండోదిగా కృప కలుగుద్దంట. కృప నిన్ను అర్హునిగా చేస్తుంది. కృప గురించి చాలాసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఈ దినం మందిరానికి వచ్చామంటే దేవుని కనికరం, కృపే. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ ఏం కలుగుద్దండి? కృప కలుగుద్ది. కృపదారైన రక్షణ ఉంది. యవనస్తులైన వారు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి? ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రేమిస్తున్నావా? నీ సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆనాడు ఆ లోతు ఏం చేశాడండి? అక్కడ నాశనం ఉందన్న, అగ్ని ఉందన్న ముందుకు వెళ్తలేదు, తడువు చేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా చాలామంది యవనస్తులకు రక్షణ సువార్త ప్రకటించినా కానీ నిర్లక్ష్యం. నీ యవన జీవితం నీవు దేవుని కొరకు సమర్పించుకోవాలి. నువ్వు ప్రభు కొరకు జీవించాలి. ఏమో రేపేం జరుగుద్దో మనకు తెలీదు. నేడే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నిర్లక్ష్యం. నిన్న సహోదరుడి ఇంటికి వెళ్ళాం. ఆ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎంత నిర్లక్ష్యం చేశానో నేనని. ఆ నిర్లక్ష్యమే తనకి జ్ఞాపం వస్తుంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే అది మీకే నష్టం, నాకు నష్టమే, మీకు నష్టమే. దయచేసి దేవుని ప్రేమించాలి. అక్కడ తడువు చేస్తున్నాడు లోతు. ఇంకా చూడండి, ఆ మాట గురించి రాయబడి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆయన సొదొమ గుమారులను పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతంగా ఉంచాడంట. చూసారండి, భక్తిహీనులకు ఏమి ఉంచాడినా? దుష్టన్. ఆరని అగ్ని ఉంది, చదవండి. వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడే నీతిమంతుడు లోతుని తప్పించాడు. చూసారండి, 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించు వచ్చాను. చూసారండి, దేవుడు ఆ దినాన్ని ఆ నాశనం తను తప్పించడానికి కారణం అంటే దేవుని యొక్క కనికరం. మరి దేవుడు నీకు కూడా ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఇక సమయం నిర్లక్ష్యం చేస్తున్నావా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకాలి. రేపేమి సంభవించినో మనకు తెలియదు అది. మరి ఈ సమయంలో నువ్వు తడువు చేయకుండా ప్రభు కార్యాన్ని అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడండి? శాపగ్రస్తుడు అవుతాడంట. శాపగ్రస్తుడు అయిపోతాడు. చూడండి, దేవుని ప్రేమిస్తే వర్ధిల్లుతాడు. రెండోదిగా దేవుని ప్రేమిస్తే కృప అనుగ్రహిస్తుంది. దేవుని ప్రేమించకపోతే ఏం జరుగుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అపోస్తలుడైన పౌలు గారే రాయించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే అది శపింపబడతాడంట. నువ్వు ప్రేమిస్తే వర్ధిల్లతో, ప్రేమిస్తే కృపానుగ్రహింపబడుతుంది. నువ్వు ప్రేమించకపోతే ఏమొచ్చేద్దండి? శపింపబడును గాక. అది నువ్వెవరిని ప్రేమిస్తున్నావు చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు. ఏముందండి లోకంలో? ఏముంది చెప్పాలి. లోకంలో ఏముంది? శరీరాశ. తిను, తాగు, సుఖించు. రెండోది నేత్రాశ. చూడు, నీ ఇష్టం. మన కళ్ళకి ఏముండదండి? హద్దులు లేవు.
మూడోది ఏంటి అక్కడ? డంబం, అతిశయం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? లోకంలో ఉన్నాయి. అవి లోక సంబంధమే. పైన ఇంకో వచనం ఉంటే 15వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటైనను ప్రేమింపకడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదంట. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని ప్రేమిస్తున్నావా? అయితే అక్కడ ఒక మాట ఉంది, నువ్వు ప్రభువుని ప్రేమింపకపోతే ఏమైపోతాడండి? శపింపబడును కాక. దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమగల దేవుడు నువ్వు ప్రేమిస్తాక ఏముంది? చెడ్డవారిని మనల్నే ప్రేమించాడు దేవుడు, చెడిపోయిన వారిని ప్రేమించాడు. ఏ అర్హత లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. అటువంటి మనల్నే దేవుడు ప్రేమిస్తే, దేవుడు మంచివాడు, ప్రేమగలవాడు, ప్రాణం పెట్టినవాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దావీదు ఎవరిని ప్రేమించాడండి? దేవుని అందుకే అంతకాలం వద్దిల్లాడు. దావీదు వద్దిల్లడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమించాడు. నా జీవితంలో మొట్టమొదటిగా దావీదు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదు దేవుని ప్రేమించాడు. రెండోది చూడండి, ఆయన ఏం ప్రేమించాడు. రెండోది కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 30వ వచనం. కీర్తన గ్రంథం 69:30. కీర్తనలతో చాలండి. రెండోదిగా దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని గణపరిచాడు. ఎవరిని గణపరిచాడు? దేవుని ప్రేమించాడు. రెండోది దేవుని గణపరిచాడు. నువ్వెవరిని గణపరుస్తున్నావు? నేనెవరిని గణపరుస్తున్నావు చెప్పండి. దావీదు ద్వారా రెండు విషయాలు ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాల్సింది. ఆయన దేవుని ప్రేమించాడు, అందుకే అంత వర్ధిల్లాడు. అందుకే దావీదుకి కృప అనుగ్రహింపబడ్డది. ఆ యొక్క సౌలు యొక్క ఆ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాడండి? దేవుడు. దానికి కారణం ఏంటంటే దేవుని కృప. కృప. మనం కూడా ఇక్కడికి వచ్చామంటే దేవుని కృప, రక్షణ పొందామంటే దేవుని కృప, ఆరాధిస్తున్నామంటే దేవుని కృప, ఆ బలలో పాలు పొందుతున్నామంటే దేవుని కృప. అర్హునిగా చేసింది నిన్ను నన్ను. మన ప్రాంతాన్ని బట్టి కాదు, మన భాషను బట్టి కాదు, మన శరీరాన్ని బట్టి కాదు, మన ధనాన్ని బట్టి కాదు, మన స్థితిగతులను బట్టి కాదు, కానీ కేవలం దేవుని కృప. ఈ సమయంలో దావీదుని కూడా ఆ దేవుని కృపే. అందుకే దావీదు దేవుని ప్రేమించాడు. రెండోదిగా చూస్తే దావీదు దేవుని గణపరిచాడండి. నువ్వెవరిని గణపరుస్తున్నావు? నీ ఉద్యోగాన్నా, నీ కుటుంబాన్నా, నీ ధనాన్నా? ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలా. దిగంబర్లకు వచ్చాం, దిగంబర్లకు వెళ్ళిపోతాం. ఏది మంద కాదు, దేవుడు ఒక్కడే శాశ్వతం. దావీదు ఏం చేశాడంటే గణపరిచాడు. ఏ సమయాల్లో గణపరిచాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము. ఎవరి దగ్గర గణపరిచాడు? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం కానీ చదవండి. చాలండి. రాజు దగ్గర దేవుడు కనపరిచాడు. ఎవరిని కనపరిచాడండి? ఎక్కడ కనపరిచాడు? ఆయన ఒక రాజు, ఈయన బాలుడు, చిన్నవాడే. కానీ అక్కడ చూడండి ఆ మాట 37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించి. ఎక్కడ కనపరిచాడండి? రాజు దగ్గర కనపరిచాడు. దేవుని కనపరిచాడు, నన్ను విడిపించాడు. ఎక్కడి నుంచి? సింహము బలము నుండి, ఎలుగుబంటు బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. చూసారండి, ఒక రాజు ముందు గణపరిచాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని కనికరించిన దేవుని మనం, వాళ్ళు ఎవరైనా సరే అక్కడ మనం ఏం చేయాలంటే ప్రభువుని గణపరచాలి. చాలామంది చెప్తారు, కొంతమంది సాక్ష్యాలు, ఒకప్పుడు ఏమీ లేదండి, ప్రభుని బట్టి ఇది నాకు కలిగింది. వాళ్ళ స్థితి చెప్తారు.
కొంతమంది చెప్పకుండా సిగ్గుపడతారు, కొంతమంది అయితే దేవుని గణపరుస్తారు. అందుకే సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2:30 నన్ను గణపరచువాని నేను గణపరచు. కొంతమంది చెప్తారు, ఒక సహోదరు చెప్పాడు, ఏమీ లేదన్న ఒకప్పుడు ప్రభు ఇచ్చాడు. కొంతమంది భార్యలను కనపరుస్తారు, ఇదొకటి అయిపోయింది ఈ రోజుల్లో. నా భార్య వల్లే నేను ఇదంతా ఉద్యోగం వచ్చింది, ఆస్తి వచ్చింది, ఇది వచ్చిందని. భార్యను ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. పిల్లల్ని ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం ఎవరు? దేవుడు ఇచ్చాడు. మొదట దేవుడిని కనపరచాలి. చాలామంది అలా చెప్తూ ఉంటారు. దయచేసి దావీదు మనకు నేర్పే పాఠం ఏంటంటే, అతడు దేవుని కనపరిచాడు. దేవుని వల్లే చూడండి, అక్కడ ఏమంటున్నాడు, ఒక రాజు దగ్గర దేవుని కనపరిచాడు. రెండోది చూడండి ఎక్కడ కనపరిచాడైనా, ఆ మాట పక్కన ఉంటుంది 17వ అధ్యాయము. ఇంకెవరి దగ్గరికి దేవుని కనపరిచాడంటే 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని కత్తి చేతను చాలండి. ఒక శత్రువు దగ్గర దేవుని కనపరిచాడు. మొట్టమొదటిగా రాజు దగ్గర కనపరిచాడు. రెండోదిగా ఫిలిష్తీయుడు గొలియాతు, ఒక సూర్యుడి దగ్గర బాలుడే, భయపడలా, ధైర్యం కలిగిన వాడు దావీదు. ఒక సూర్యుడి దగ్గర, ఒక శత్రువు దగ్గర ఏమని చెప్తున్నాడండి ఆయన? చదవండి ఆ మాట. 46వ వచనం 45లో నేను దావీదు, నీవు కత్తి యూటియు బల్లెం ధరించుకు నా మీదకు వచ్చున్నావు, అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చి ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాను. గొలియాతు దగ్గర దావీదు దేవుని కనపరుస్తున్నాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేతను, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములకు ఆకాశపు ముఖములకు ఇస్తాను. చూసారండి, దేవుని కనపరిచాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దావీదు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు దేవుని ప్రేమించాడు. రెండవదిగా చూస్తే దావీదు ఎవరిని కనపరిచాడండి? దేవుని కనపరిచాడు. చూడండి ఇంకో మాట, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం 20-21 అందరూ తీయండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరుగురాగా సౌలు కుమార్తెయు అపహాస్యం చేసినందున దావీదు చాలండి. ఇక్కడ ఏమని కనపరుస్తుంది? భార్య దగ్గర దేవుని కనపరుస్తున్నాడు. ఈ దినాల్లో ఎలా ఉంటుందంటే పరిస్థితి, భార్యలను ఎక్కువ కనపరుస్తారు. ఏలీ దినాల్లో కూడా తన కుమారులనే గొప్ప చేశాడు, దేవుని పక్కన పెట్టేశాడు. ఇక దావీదు దగ్గర 3 లక్షణం ఏంటంటే, భార్య దగ్గర ఎవరిని కనపరిచాడండి? దేవుని కనపరిచాడు. అందుకే ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథం 69:30లో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన నేను ఆయన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నాం. అది చూస్తున్నాం మనం. ఎలుగుబంటు, సింహము, అక్కడి నుంచి నన్ను ఎవరు రక్షించారండి? దేవుడు. సౌలు దగ్గర చెప్తున్నాడు ఆ మాట. గొలియాతు దగ్గర కూడా చెప్తున్నాడు, యుద్ధము యెహోవాదే.
మూడవదిగా భార్య దగ్గర చెప్తున్నాడు ఆయన. ఆ మాట నేను చదువుతాను చూడండి. 21, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించింది. దేవుని కనపరుస్తున్నాడు. దేవుడే నన్ను ఈ స్థితిలో ఉంచింది. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నువ్వెవరిని కనపరుస్తున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనం సృష్టించినవాడు దేవుడు, మనల్ని ప్రేమించినవాడు దేవుడు, మన పాపాల కొరకు శిలువపై మరణించినవాడు దేవుడు. మనం రక్షించడానికి ఆయన ఎంతగానో క్రయం చెల్లించాడు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ఈ లోకంలో మనం ఏమీ తేలదా, వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళిపోం. నేను ఎవరో ఒక యూట్యూబ్లో చూశాను, ఒక యవనస్తుడు 19 సంవత్సరాలు అంటాడు. యవనస్తుడు మందిరంలో పరిచర్య చేస్తాడంట, మరి చనిపోయాడు. మన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరిని ప్రేమించాలండి? దేవుని ప్రేమించాలి, దేవుని కనపరచాలి. ప్రభా, నాకు ఈ దినం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినం చూడని చాలామంది, మనం అందరం కూడా ఎటువంటి వారు అంటే నిన్నటి వారమే, కానీ ఈ దినాన్ని ప్రభుని ఆరాధించడానికి కృప ఇచ్చాడు. ప్రభు యొక్క శరీరంలో రక్తమాసంలో మనకు పాలు పొందడానికి కృప ఇచ్చాడు. ఇదంతా కూడా ఏంటండి? ప్రభు యొక్క కనికరం. మరి జ్ఞాపం చేసుకుందాం. మరి ప్రభు యొక్క బలలో మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనం ఏం ప్రేమిస్తున్నాం, దేన్ని ఆశిస్తున్నాం? ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రభు యొక్క బలలో పాలు పొందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.